నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. ముందుగా సిసి ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాంశాలు. ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు. పట్టణ నలుమూలల నుంచి నమాజ్కు తరలి వచ్చిన ముస్లిం సోదరులు. చిన్న పెద్ద తేడా అనే భావం లేకుండా ఈద్ ముబారక్ తెలుపుకున్న మైనార్టీలు. పట్టణంలోని మెయిన్ రోడ్డు 17వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. టీడీపీ కూటమికి మద్దతు తెలపాలని ప్రజలను కోరిన పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కావటి మనోహర్ నాయుడు. టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పేద ధనిక అనే భేదం లేకుండా రంజాన్ పండుగ జరుపుకున్నారని ఆనందం. చిలకలూరిపేటలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం. జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ సంఘాల నేతలు. మురికిపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీల సమావేశం. హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రత్తిపాటి బీసీల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని తెలిపిన అభ్యర్థులు. ఎడ్లపాడులో ముగిసిన కొండవీటి కళా పరిషత్ నాటిక పోటీలు. 3 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన కళాకారులు. చిలకలూరిపేట పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి. నెల రోజుల పాటు ముస్లింలు ఎంతో కఠోర ఉపవాస దీక్షలు చేసి సంతోషంగా జరుపుకునే పండుగ రంజాన్. ముస్లింలకు అతిపెద్ద పండుగ కూడా రంజానే. మార్చి 11న ప్రారంభమైన ముస్లింల ఉపవాస దీక్షలు ఈ నెల 10వ తేదీన ముగిశాయి. ఉపవాస దీక్షల అనంతరం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో 11వ తేదీ గురువారం రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు ముస్లింలు. చిలకలూరిపేట పట్టణ నలుమూలల నుంచి వేలాది మంది ముస్లిం సోదరులు స్థానిక అడ్డరోడ్ సెంటర్లో ఉన్న ఈద్గా వద్దకు చేరుకొని సామూహికంగా ప్రార్థనలు, నమాజ్లు చేశారు. ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ అనాస్ ఖాన్ అల్లా సందేశాన్ని వినిపించారు. ప్రత్యేకంగా దువా చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున హాజరై రంజాన్ ప్రార్థనలు చేశారు. ముబారక్ ఈద్ ముబారక్, ముబారక్ ఈద్ ముబారక్, ముబారక్ ఈద్ ముబారక్, ముబారక్ ఈద్ ముబారక్. खुशबू लगा के छिड़कन मगा के, खुशबू लगा के छिड़कन मखा के, हाथों में हम अपनी मेहंदी लगा के मांगेंगे ईदी कहेंगे ये हम। प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक। प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक। चूड़ी पहन के काजल लगा के, चूड़ी पहन के काजल लगा के, माथे पे हम अपने टीका सजा के मांगेंगे ईद कहेंगे ये हम। प्यारी
चाची प्यारे चाचू ईद मुबारक, सबको 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 ईद मुबारक। प्यारे चाचू ईद मुबारक, सबको 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 ईद मुबारक। ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। लेकर मैं आई हूँ पैगाम ईद पे, सबको सुनाने हैं ऐकाम ईद पे। लेकर मैं आई हूँ पैगाम ईद पे, सबको सुनाने हैं ऐकाम ईद पे। पाना है गरीब की बरकतों को, करने हैं ये हमको चंद काम ईद पे। उस दिन गरीबों यतीमों की जाके, उस दिन गरीबों यतीमों की जाके, ईदी से हम अपनी खाना खिला के बांटेंगे ईदी कहेंगे ये हम। प्यारे मुसलमानों तुम्हें ईद मुबारक, सबको 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 ईद मुबारक। రాష్ట్రంలో తమ 5 ఏళ్ల పాలనలో పైసా కూడా పెంచని చంద్రబాబు కావాలో, 9 సార్లు భారీ ఎత్తున కరెంటు బిల్లులు పెంచిన జగన్ కావాలో నిర్ణయం ప్రజలదేనన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. బిల్లుల మోతలు, కరెంటు కోతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగన్ మళ్లీ గెలిస్తే మిగిలేవి చీకట్లేనని ఆయన హెచ్చరించారు. చిలకలూరిపేట మెయిన్ బజార్ 17వ వార్డులో ఎన్నికల శంకారావం సూపర్ 6 పథకాలపై ప్రత్తిపాటి ప్రచారం నిర్వహించారు. వ్యాపార వర్గాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. సూపర్ 6తో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం కుటుంబ సాధికార సారథులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మరొకరు లేరన్నారు. టారిఫ్ స్లాబులు మార్పులు, ట్రూబాఫ్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ఇతర సుంకాలు పెంపుతో నెలవారీ కరెంటు బిల్లులంటేనే భయపడే పరిస్థితి తెచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం మీద సగటున ఏడాదికి 10,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు ఛార్జీలు బాధేశారంటూ ప్రజలపై ఏ స్థాయిలో భారం వేశారో అర్థం చేసుకోవచ్చునన్నారు. మరోవైపు రాయితీల కోతలతో పేదలకు మరిన్ని కన్నీళ్లు మిగిల్చారని వాబోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 5 ఏళ్ల క్రితం కరెంటు బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందుకు కారణం ఎవరో వైకాపా నేతలే సరైన సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఇలాంటి ఉపద్రవం మరోసారి రావద్దంటే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి విజయం తప్పనిసరి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరిమణులకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలను వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ధార్మిక చింతనతో నెల రోజుల పాటు ఉపవాసాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసం ముగిసే రోజున ముస్లిం సోదర సోదరిమణులకు అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేశారు. అల్లా దయ మనపై ఎల్లప్పుడూ ఉండాలని కావటి మనోహర్ ఆకాంక్షించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ముస్లిం సోదరిమణులకు మరియు చిన్నారులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ నెల రోజులు రంజాన్ ఉపవాస దీక్షలో పాల్గొని కఠోరమైనటువంటి దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ తీరు బాగుండాలని,
అదే మీ కుటుంబం బాగుండాలని, సమాజం బాగుండాలని చెప్పి మీరు చేసినటువంటి ప్రార్థనలకి మరొక్కసారి మీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు కాబట్టి శివనాగ్ మనోహర్ నాయుడు, చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి. చిలకలూరుపేట నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికీ ఈద్ ముబారక్ తెలిపారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ పండుగని జరుపుకుంటారని, ముస్లింలు అతిపెద్ద పండుగ ఈద్ ఉల్ ఫితర్ అని ప్రత్తిపాటి తెలిపారు. ఈ రంజాన్ పండుగ పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్క ముస్లిం సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈద్ ముబారక్. ఈ యొక్క పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ ఆనందంతో జరుపుకోవాలని, అల్లా దీవెనలు ప్రతి ఒక్కరికి మెండుగా కలుగజేయాలని, ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో సోదరభావంతో మంచి భవిష్యత్తు కోసం, మంచి ఆరోగ్యం కోసం, పేదరికమైనటువంటి సమాజం కోసం ఆ అల్లా దీవెనలు ప్రతి ఒక్కరికి అందించాలని వేడుకుంటూ మీ ప్రత్తిపాటి. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన చిలకలూరుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రం సాలపల్లి గ్రామానికి చెందిన దాసరి నరేష్ కుమార్ మార్టూరు మండలం బలిగురువ ఉప్మాగులూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మార్కర్గా కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన నరేష్ కుమార్ బైక్పై చిలకలూరుపేట వైపుకు వస్తున్న క్రమంలో తాతపూడి గ్రామం అండర్పాస్ వంతెన వద్ద రాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం అతని బైక్ను ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నరేష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అఖిల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పనితీరుపై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారదముని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 25 సెక్టార్ ఆఫీసర్స్, 4 ఏఆర్ఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మొత్తం 239 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో చిలకలూరుపేట తహసీల్దార్ జ్వాల నరసింహం, ఎడ్లపాడు తహసీల్దార్ అష్రిఫునిసా, నాదెండ్ల తహసీల్దార్ వరకుమార్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యను ముందే కళల ద్వారా చూపించే వాటికి పరిష్కారం చేసే దివిటీలు నాటికలని డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు చెప్పారు. కొండవీడు కళా పరిషత్, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ పరిషత్తు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటికల పోటీలు 4వ రోజు ఎడ్లపాడులోని సుందరయ్య కళా ప్రాంగణంలో జరిగాయి. ముందుగా రైతు సంఘం నాయకులు కృష్ణయ్య, విజయ్ కుమార్, రాధాకృష్ణ, సిపిఎం నేతలు తోకల కోటేశ్వరరావు, న్యాయవాది వైవి రమేష్ బాబు, పరిషత్ అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, పద్మారావు, జరుగుల శంకర్రావు, నూతనపాటి కాళిదాసు, ముత్తవరపు రామారావు తదితరులు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్షేత్రం విముక్తి, రైతే రాజు నాటికలు ప్రదర్శన జరిగింది. సందేశాత్మకమైన ఈ నాటికలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రదర్శించిన నాటికలు జ్ఞాపిక, నగదు పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. చివరిగా 21 మంది ప్రేక్షకులకు డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. తక్కలపాడు, కళానికేతన్ వీర్ణపాలెం, ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం, శ్రీకారం రోటరీ కళా పరిషత్ మార్టూరు. ముందుగా
ఈ 6 పరిషత్తులు కలిసి వేదిక పేరుతో 7 పరిషత్తులు ఒక కూటమిగా ఏర్పడటం జరిగింది. ముందు ఈ 7 పరిషత్తులు సంఘటితంగా ఉండి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ 7 పరిషత్తుల్ని ప్రతి వాళ్ళు కూడా తమ పరిషత్తులాగే భావించి ఆ పరిషత్తులన్నిటికీ అందరూ హాజరు కావడం, ఒక సమైక్యంగా ముందుకు వెళదామని రావడమే కాకుండా వచ్చి వారికి నేనే 10 లక్షలు కొనుక్కుంటాను. 10 లక్షలే ఈ బాకీ తిరితే దర్జాగా బతకవచ్చు. కాకపోతే కాస్త తీసుకుంటుంది. డబ్బు కావాలంటే ఆ బాబు తప్పదు. చెప్పానుగా ముందుగానే కాస్త నెచ్చింది, నవ్వించింది, ఏడిపించింది. ఏ పనులు ఎవరు చేయలేదు. ఒక్క డబ్బు తప్ప ఆడిపోతే ఏందిరా? నిన్న రాక నీ కలిసింది కాబట్టి డబ్బు లేదా? ఇప్పుడు 10 లక్షలు వస్తున్నాయి. రావులే కాలేసి దర్జాగా బతకచ్చు. అరే అసలు మన పొడపోయాగా పంట మాటలుగా పడింది. సరే బయట కాకు డబ్బులు నాకు పరీక్షలు ఆయన వస్తుంది. చెప్పానుగా నా పరీక్షలు ఆయన వస్తలేదని. పరీక్షలు అయిపోతే రానివరా? అమ్మా అడిగి నా దగ్గర సమాధానం. నువ్వు నన్ను ఏమో అడగద్దు, నేనేం చెప్పను. అమ్మా నేను బ్రతుకుండాలి అంటే దయచేసి నన్ను ఏం అడగద్దు. కొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అలాగే బైరాగి ముదిరితే పీఠాధిపతి అవుతాడు. నేను చాలా ఇంటెలెక్చువల్ గా బతకలేక నీలాగా ఆత్మహత్య చేసుకున్న సంగతులు విన్నావా? లేదు. మరి ఈ కలియుగంలోనే పరిశుద్ధులు బతకలేక వస్తున్నాడంటావు. ఏం చేయమంటావు? నా సంగతి తీసుకో. నేను 10 ఎకరాల రైతుని. కిందటేటు పంట బ్రహ్మాండంగా పండింది. ఆ పంట ప్రభుత్వం నిర్ణయించి రేటు కమ్ముకుంటే కనీసం పెట్టుబడి కూడా రాలా. జాగ్రత్తగా. చిలకలూరుపేట పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయం నందు సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మరియు రచయిత అయిన జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకుని జ్యోతిరావు పూలే చిత్రపటానికి చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబట్టి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, అణగారిన వర్గాల కోసం జ్యోతిరావు పూలే పోరాటం ఎనలేనిదని అసెంబ్లీ అభ్యర్థి కాబట్టి మనోహర్ నాయుడు తెలిపారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ప్రాంగణంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరెంట్ల నారాయణ సహకారంతో రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గొప్ప త్యాగధనుడు పూలే అన్నారు. అలాగే రీడ్ అధ్యక్షులు అడప రవి మాట్లాడుతూ తొలితరం సంఘ సంస్కర్త పూలే అని ఆయన జీవిత విశేషాలు వివరించారు. తొలుత ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్, జమాల్ బాషా, ఉప్పల భాస్కర్రావు, కస్తూరి వెంకటేశ్వర్లు, కుమారి, బోటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే ఐక్యత కోసం, బీసీల యొక్క విద్య కోసం తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ప్రోత్సహించి మొదటి ఉపాధ్యాయురాలిగా ఆమెను తీర్చిదిద్ది ఎన్నో అవమానాలకు సహించి బీసీల యొక్క విద్య కోసం, వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప నాయకులు జ్యోతిరావుబాయి పూలే గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతనే మహాత్మా అని పిలిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావుబాయి పూలే గారు. వారు కలలు కన్నటువంటి జ్యోతిరావు పూలే గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఇచ్చేసినటువంటి మీ అందరికీ మరీ నమస్కారాలు అందిస్తూ, జ్యోతిరావు పూలే గారు 1827వ సంవత్సరంలో జన్మించారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంటే 200 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇలాంటి సందర్భంలో వారిని గురించి ప్రత్యేకంగా మనం ప్రశంసించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు లింగ వివక్షత వ్యతిరేకతగా, స్త్రీ జాతి విముక్తి కోసం తన జీవితాంతం తనతో పాటు తన భార్యను కూడా విద్యను నేర్పించి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారిని చేత గారు, రవిబాబు గారు, అలాగే అన్నారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి అందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ వచ్చి సహకరించి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందు ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి గురించి మనం ముందు రంజాన్ పర్వదినం సందర్భంగా స్థానిక సిఆర్ కాలనీ పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యులైన జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదా ఆర్థిక సహకారంతో దాదాపు 250 మందికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ సైదా మాట్లాడుతూ, రంజాన్ రోజున అల్పాహారం అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కోటి సుబ్బారావుతో పాటు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు సోదరుడు సైదా ఈ కాలనీ నివాసులు ఈ పార్కు డెవలప్మెంట్కి కూడా వారు చాలా దోహదపడ్డారు. వారు ఈరోజు పండుగ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ని దృష్టిలో పెట్టుకొని తేనేటి విందు ఇవ్వాలని చెప్పేసి 4 రోజుల క్రితం వారి యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిస్తే ఈరోజు దాదాపు ఒక 250-300 మందికి ఇఫ్తార్ విందు వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సిఆర్ కాలనీ పార్క్ నందు వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, అలానే చిలకలూరుపేట ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలానే ఈ రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ వారి యొక్క కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని, ఇలాంటి పండుగ మరెన్నోసార్లు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ, మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా ఫౌండేషన్ చేసే ప్రతి ప్రోగ్రాంలో నా వెన్నంటే ఉండి నాకు సహాయం చేసే మా టీం మెంబర్స్ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటానని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. సిఆర్ కాలనీ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ పార్కులో అనేక కార్యక్రమాలు జరగటానికి మరి ముఖ్య కారకులు మన జాన్ సైదా గారు. మరి ఆయన ఈరోజు ఈ వాకర్స్ అందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా అల్పాహార విందును ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి పార్కుకి మన ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్లు మన పార్కు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని గడియార సమ్మన్ సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. తొలుత బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ ప్రతినిధులు
పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూలే చైతన్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ఉప్పల భాస్కర్రావు పర్యవేక్షణలో ఆ మహనీయుల విగ్రహాలకు దండలు వేసి నివాళులర్పించారు. తదుపరి బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జనసేన సైనికులు పూలదండలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలోకి వచ్చిన బీసీ నాయకులు అందరూ కూడా అలానే మరి విద్యతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఆ రోజుల్లోనే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉద్ఘాటించారు. విద్య కోసం ఆయన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు విద్య కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలలు స్థాపించారు. మరి ముఖ్యంగా మహిళలకు కూడా చదువు కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మహిళలకు విద్య అవసరం లేదని ఆనాటి ఉన్న పరిస్థితుల్లో మరి తన భార్యకు విద్య నేర్పి మహిళా స్కూళ్ళను మొట్టమొదటిగా భారతదేశంలో నిర్మించిన ఏకైక వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఆయన జయంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవటం అనేది చాలా ఆనందకరం. అలానే మరి మన చిలకలూరుపేట బీసీ సంఘాలకు మరి బీసీ భవన్ ఒకటి ప్రభుత్వం వేడుకలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి బీసీ వాదాన్ని తీసుకెళ్తూ బీసీలు ఐక్యంగా ఉండాలని, బీసీలు అంటే 1827లో జన్మించారు. వీరికి 13 సంవత్సరాల వయసులో శ్రీమతి సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాల టైంలో వివాహం జరిగింది. వీరు సంఘ సంస్కర్త, ఎన్నో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి శ్రీ జ్యోతిరావు పూలే. మనకి ఈ రోజున ప్రధానమంత్రి బీసీ, ఒక ఛాయ్ అమ్ముకునే ప్రధానమంత్రి గారు మనకి బీసీ అయినందుకు మనం అందరం కూడా 98వ జయంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున విధంగా బీసీ సంఘాల తరఫున ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో అంటజారితనం, కుల వివక్షపై పోరాటం చేసి మహిళల చదువుల కోసం పోరాడి మహిళలకు చదువుకు విద్యావకాశాలు కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారికి మా అందరి తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి 198వ జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకొని ఈరోజు కేపీ రోడ్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో జరపబడింది. చిలకలూరుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు చిలకలూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు కాకుమాను రమేష్ గారు ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం, చాలా ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. మరి గత బీసీ కాలంలో కులం కంటే గుణం మిన్న అనే విధంగా కూటమి ప్రకటించిన 1,50,000 కోట్ల ఉప ప్రణాళిక ప్రత్యేక డిక్లరేషన్తో రాష్ట్రంలో బీసీల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆ విషయాలన్నీ రాష్ట్రంలోని బీసీలందరికీ వివరించి వారిని ఏకం చేయడానికి తమ ప్రయత్నాలని స్పష్టం చేశారు. గురువారం చిలకలూరుపేట మండలం మురుగుపూడి గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, జనాభాలో సగం ఉండి అవకాశాల్లో సగం కోసం ఎదురు చూస్తున్న బీసీలందరినీ ఏకం చేసేందుకే జయహో బీసీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి నుంచి వారి మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉందని, అయితే
గత ఎన్నికల్లో 3 నుంచి 5% మంది పక్కకు వెళ్లారని, వారిని కూడా కూడగట్టడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీల కోసం ఉద్దేశించిన పథకాలన్నీ అమలు కావాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలో ఉన్న 140 వరకు బీసీ ఉపకులాలకు జగన్ 5 ఏళ్ల పాలనలో తీరని అన్యాయం జరిగిందన్నారు. ఒకరిద్దరికి పదవులు ఇచ్చి అందరికీ సామాజిక న్యాయం చేసినట్టు జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన బాబోయారు. బీసీలకు సంబంధించిన 30కి పైగా, ఎస్సీలకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఉప ప్రణాళిక ఆగిపోయింది, రుణాలు ఇవ్వటం లేదు, విదేశీ విద్య కూడా ఆగిపోయిందని ఎంతో మంది ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆ కష్టాలు తీరి మంచి రోజులు రావాలంటే కూటమికి ఘన విజయం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, బీజేపీ కన్వీనర్ జయరామిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత్ర పోషించినటువంటి మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా వివిధ హోదాల బీసీ నాయకులకి అందరికీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు దేశంలోనే బీసీలకి అవకాశం కల్పిస్తున్నారు. మరి 50 సోదరులు ఉన్నారు. మరి బొల్లు పెంచుకోవడానికి, మరి ఎక్కడ మంజూరు షెడ్ వేసుకోవడానికి, కుమ్మరి పొలం ఉంది, మరి కుండలు కాల్చుకోవడానికి, మరి మట్టితో కుండలు చేసుకోవడానికి కట్టుబెట్టి జై జగన్ అంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని అవుతుంది. సో నేను అడిగేది ఏంటంటే, మనం ఏం చేయబోతా ఉన్నారు, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏం చేయబోతా ఉన్నారు అనేది కూడా దయచేసి తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు తీసుకెళ్తా ఉన్నారు, సూపర్ 6 తీసుకెళ్తా ఉన్నారు, దాంతోపాటు ఇది బీసీ డిక్లరేషన్, ఎస్సీది, అలాగే మైనార్టీది, ఈ 3 కూడా దయచేసి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయండి. ఆయన వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు, ఆయన స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు, మా స్టాఫ్ పనిచేస్తాం. వాళ్ళు పనిచేసేది ఒక లెవెల్లో పనిచేయగలరు. మీరు ముందు నుంచి నడిపిపోతే వాళ్ళు పనిచేయలేరు. మీరు సర్దుకొని పనిచేయకపోతే మనం గెలవలేమంటే మనకు రావాల్సిన మెజార్టీ రాదు. దయచేసి మనం కోరేది అది. అలాగే ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులు చెప్తా ఉన్నాం, ఏదైతే కార్పొరేషన్లు పరంగా ఏర్పాటు చేసి ఎవరికైతే లోన్స్ రాకుండా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, మిగిలిన పథకాలన్నీ జూన్లోనే అమలవుతాయి. దీని మీద 2 సంతకాలు ఉన్నాయి. మా ఇద్దరితో కూడా పని లేదు. కృష్ణదేవరావు గారు నాతోటి, రాజా రమేష్ గారితో, జయరామిరెడ్డితో కూడా పని లేదు. ఈ బాండ్ పేపర్ తీసుకొని అరగంటలో మంగళగిరి ఆఫీస్కి వెళ్ళొచ్చు. 2 ఆఫీసులు ఎదురెదురే ఉన్నాయి. మాకు ఈ పథకం రాలేదని వాళ్ళే నేరుగా పోయి అడగొచ్చు. ఆ రైట్ మీకు ఈ పత్రం, ఇది గుర్తుపెట్టుకోమని నేను మీ అందరికీ తెలియజేస్తూ, అందరూ కూడా చిలకలూరుపేట నేను ఇచ్చినటువంటి జోష్కి ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా కార్యోన్ముఖులు కాని వాళ్ళు ఉంటే ప్రతి ఇంటికి బాండ్ పేపర్, మన సూపర్ 6 పథకాలు, ప్రతి బూత్ కి 300 ఎట్లా రావాలి. ఈసారి నేను గ్రామం చూడను, స్పష్టంగా చెప్తున్నా. ప్రతి బూత్ 300 రావాలి. ప్రతి బూత్ గ్రామం మెజారిటీ కాదు నాకు కావాల్సింది. గ్రామంలో ఉన్న ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులు 300 రావాల్సిందే. వచ్చేటువంటి వాతావరణం స్పష్టంగా ఉంది. చిలకలూరుపేటలో కృష్ణదేవరాయలు గారి చిలకలూరుపేట నుంచి చిలకలూరుపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ. గురువారం ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ, సహనాన్ని, దానదయ గుణాన్ని, సోదర భావాన్ని, శాంతి సామరస్యాలను పెంపొందించే పవిత్ర దినం రంజాన్ మాసం అన్నారు. రంజాన్ పండుగని అన్నారు. నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు రాధాకృష్ణ. ఆ అల్లా దయ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు. చిలకలూరుపేట నియోజకవర్గ ఇస్లాం సోదర సోదరీమణులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులు, కార్యకర్తలందరికీ ఈద్ ముబారక్ తెలియజేస్తూ, పవిత్ర రంజాన్ పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్లాం సోదరి సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నా. శాంతికి ప్రతిరూపమైన, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం స్థాపించబడిన ఇస్లాం సిద్ధాంతాన్ని గుండెల నిండా నింపుకొని గత 40 రోజుల నుంచి పవిత్రమైన దీక్షలలో కొనసాగినటువంటి
ఇస్లాం సోదరి సోదరుల యొక్క ప్రార్థనలు ఫలించాలని, వారి ప్రార్థనల ఫలితం వారికి వారి కుటుంబ సభ్యులందరికీ లభించాలని, వారి ద్వారా దేశంలో శాంతి స్థాపన జరగాలని, అదేవిధంగా రాష్ట్రం దేశం అభివృద్ధి పదంలో నడవడానికి వారి యొక్క పవిత్ర ప్రార్థనలు తోడ్పాటునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చిలకలూరుపేట నియోజకవర్గ ఇస్లాం సోదరి సోదరులకి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి ఎం రాధాకృష్ణ తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ రాధాకృష్ణతో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బాలిక విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని చెప్పారు. దీనికోసం తన భార్య సావిత్రిబాయిని చదివించి దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలు చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. పూలే చూపించిన మార్గంలో మనందరం నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మంటితోక ప్రసన్న, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మద్దుమాల ప్రసన్నాంజనేయులు, స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసీరుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎంత ఘనులో ఎంత గొప్పవారో అనేటువంటి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తమ్ముడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసన్న గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమ అన్నగారు, ప్రతిపాడు శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేద ప్రజల సూర్యుడిగా పేరు పొందినటువంటి కొరివి వినయ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.